జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ల రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, అక్రమ అరెస్టులతోని భయపెడుతూ తెలంగాణను ఏలాలని చూస్తున్నాడని అన్నారు. అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కామన శ్రీనివాస్ మాట్లాడారు. మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి ఎర్రల సింగ్ను ఈరోజు పోలీసులు మరి ప్రభుత్వము అక్రమంగా మరి పొద్దున 4 గంటలకు ఇంటికి పోయి మరి ఎలాంటి సర్చ్ వారెంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, మరి అక్రమ కేసులు బనాయించి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వము ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉంది, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉంది ఉద్యమకారుల పైన. మరి అట్లే మొన్న గతంలో మరి కేటీఆర్ పైన, అదేవిధంగా హరీష్ రావు గారి పైన, కౌశిక్ రెడ్డి పైన ఏ విధంగానైనా వీళ్ళను మరి అణిచివేయాలని చెప్పి ప్రశ్నించే గొంతులను, ప్రజల పక్షాన పోరాడేటువంటి నాయకులను మరి లేనిపోని అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉంది. మరి ప్రజల పక్షాన పోరాడితే మరి కేసులు పెట్టే సంస్కృతి గత 60 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ఎర్రోల శ్రీనివాస్ అంటే మరి ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఎంతోమంది విద్యార్థులను కూడగట్టి మరి వివిధ సంఘాలను అన్నింటినీ ముందర పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. మరి అటువంటి నాయకుని పట్టుకొని ఈరోజు ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కొట్లాడితే మరి కేసులు పెట్టడం అనేది శోచనీయం, గర్హనీయం. మేము ఈ సందర్భంగా వారికి ఖండిస్తూ తక్షణమే బేషరతుగా ఆయనను విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలు పక్కగా పెట్టిండు, అవి 7వ గ్యారంటీగా అరెస్టులు అనే గ్యారంటీని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్పి సందర్భంగా మాకు కనబడతా ఉంది. దయచేసి వెంటనే ఆయన బేషరతుగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.